సురేష్, నువ్వు ఎక్కడున్నా? బావా, లవ్ అనేది 5 స్టార్ హోటల్లో భోజనం చేసే లాంటిదిరా. ఆ వెరైటీ ఫీలింగ్స్ ని అనుభవించి తీరాల్సిందే. అవును బావా, ఆ అమ్మాయి ఏంటి మనల్ని చూసింది? సరే, వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. మాట్లాడురా స్వామి. వెళ్ళరా, నువ్వే చూస్తుందన్నావు. వెళ్ళి మాట్లాడు. ఆట పట్టిస్తారంట. ఇదిగోరా, మనల్ని చూస్తోంది. ఇంకా ఎంతసేపు అవుతుంది? నేను వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. బావా, భలే కంపెనీ ఇస్తోందిరా. మనిద్దరం వెళ్ళి మాట్లాడదామా? మామా, వాలంటీర్ గా పిలిచే ఫిగరు వాల్గనైజ్ చేసిన లారీ టైరు ఎప్పుడు పేలుతుందో తెలియదురా. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒకటి చేసి అమ్మాయి మనసులో దోషేయాలరా. ఈడెప్పుడు ఇంతలా పిచ్చోళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. హలో, త్వరగా వచ్చి చావు. నేను నమ్ముకుని వచ్చేసి నేను రోడ్డు మీద నుంచి కొన్ని ఎదవలు వచ్చి చొంగ కరుస్తున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే రా. ఓకే ఓకే, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, నేను చూసుకుంటానులే. పెట్టేస్తున్నాను. వచ్చారు చూడు ఎదవలు. ఎక్స్క్యూజ్ మీ. మొహాలు చూడు. మీరు నవ్వేరా? ఏడ్చింది. నువ్వు ఒకడివి. వీడెప్పుడు ఇంతేలేండి. మీ స్వీట్ నేమ్? లావణ్య. మీరు చాలా అందంగా ఉన్నారు. ఒక చిన్న అబద్ధానికి ఇలా నవ్వుతున్నారు. మామా, నేను ఏదో కామెడీ అనుకున్నాను రా. వీళ్ళు నిజంగానే పికప్ చేసేలా ఉన్నారు. వీళ్ళు ఇంత టాలెంట్ ఎలా వచ్చిందిరా? టైం మామా, టైం. అయితే మనకి టైం వర్కౌట్ అయింది అనుకుంటాను. అయ్యి ఉండొచ్చు. వెళ్దామా? బైక్ ఉందా? ఉంది. ఓకే, వెళ్దామా? అయితే పద వెళ్దాం. బావా, ఎస్. ఇలా వస్తే మేము ఎలా వెళ్ళేది? నువ్వు ఎప్పుడుదాం పోతావని నేను చెప్తాను. పానికి మాలినోడు వీడు వల్లేరా. ఆ అమ్మాయి చూస్తుంది, ఈ అమ్మాయి చూస్తుందని చెప్పి చివరికి ఈ చెట్టు మీద ఏలాడదీశాడు. వీడు నాశనం అయిపోవాలి. నాకు బుద్ధి లేదింది, మీకు ఎక్కడ వెళ్ళింది? రేయ్, మాట్లాడకు. పైకి వచ్చింటే కరుస్తాను. ఇన్స్పెక్టర్ సారు, ఆ 4 పేరును పట్టుకున్నాను. వాడిని సెట్టును కట్టి తొంగబెట్టాను. శీఘ్రం రండి. ఏండా, నేను ఎవడనో తెలుసా? నా పొన్ను మీద చెయ్యేస్తుండవా? సంపేస్తాను రే. రేయ్, ఎరా నొప్పిగా ఉంది సార్. ఏం రే మంకీ, ఇటా చూడు. నీకు ట్రాక్టర్ డ్రైవర్ సేవింగ్ చేస్తుండా? రోడ్డు మీద లారీ జిగ్జాగ్ గా పోయిండా మాదిరి. చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? చెప్పురా 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 నా కొడక, చెప్పురా. నొప్పిగా ఉంది సార్. చెప్పు చెప్పు అంటే ఎలా సార్? మీ అమ్మాయిని లవ్ చేసింది మేం కాదు సార్. దయచేసి మమ్మల్ని కిందకు దింపండి సార్, చాలా నొప్పిగా ఉంది. పైకి వస్తూ ఉండండి రా, పైకి వస్తూ ఉండానే. వాళ్ళ కూతురు సరిగా చూసుకోలేడు, మనల్ని అడుగుతున్నా. ఏమి వాగుండావరా? నన్ను కిండల్ చేస్తుండావా నువ్వు? నా పొన్ను గురించి నాకు బాగా తెలుసునా. నిజం చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. చెప్పురా, నిజం చెప్పు. అమ్మాయి అంశవేణి, మీ నాయన దగ్గర చెప్పు. ఎందుకు మమ్మల్ని ఇరికిచ్చావు? నిజం చెప్పురా, చెప్పురా చెప్పురా రే, చెప్పు. చెప్పురా. ఒరే, నేను అడుగుతుంటానుగా, చెప్పు. నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. రే నువ్వు చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. చెప్పురా రే, చెప్పురా కొడక, నువ్వు చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? ఎవరు ఎవరు చెప్పురా. ఇలా చూడండి పెద్ద ఫ్యామిలీ గారు, మేము మీ కూతురు లవరు కాదు. అటు పక్క నుంచి పెడుతుంటే మమ్మల్ని పట్టుకొచ్చేసారేంటి? ఏం చెప్పినవరా? చెప్పురా. ఏమన్నావు? వస్తారా వస్తారా? వస్తానురా. చెప్పురా చెప్పురా చెప్పురా. అయ్యగారు, వీళ్ళు ఎవరో కాదు, ఆ ఐడియా ఆనందయ్య. ఆ ఐడియా అయ్యా సామి, నా బిడ్డకి లవరు. రే 5 నిమిషం టైం ఇస్తాను. ఆ ఐడియా ఆనందయ్య ఈడ ఉండాలా. పోరా, పరిగెత్తు పరిగెత్తురా, పరిగెత్తు.
నేను కనిపెడతాను. వాడు యాడుంటానో నేను కనిపెడతాను. ఏంటయ్యా విషయం ఏంటో చెప్పకుండా నన్ను బలవంతంగా లాక్కొచ్చారేంటి? రేయ్, నువ్వు చెప్పిన ఆ ఐడియా ఆనందయ్య వీడుదానా? ఏంటి విషయం? ఇక్కడ ప్లాట్లు వేస్తారా ఏంటి? ఎయిర్పోర్ట్ కడతారా ఏంటి? పంచాయతీ అప్రూవల్ కావాలా? మున్సిపాలిటీ అప్రూవల్ కావాలా? సీఎంని కలవాలా? ఎవరిని కలవాలి? చెప్పండి చెప్పండియా. ఏయ్ సరారా, ఇవన్నీ నేను చెప్పాలరా? నువ్వు చెప్పవా? కమిషన్లో మాత్రం వాటా కావాలంటావు? ఏందిరా ఇది? ఈ బట్ర బుర్ర ఆనందయ్య నా పొన్నుకు లవరు. అమ్మాడి, ఏంది అమ్మా నీ టేస్టు? ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావో? లవ్ చేయడానికి ఐడియా ఇచ్చిన వాడిని పిచ్చోడ్లా లవ్వర్ అనుకుని తీసుకొస్తే మీ అమ్మాయి నవ్వకుండా బెడ్షీట్ వేసుకుని పడుకుంటుందా ఏంటి? నీలాంటి పిచ్చోడు అసలు ఎవ్వడు ఉండడు. వెళ్ళు. అన్నా, ఒక్కసారి అలా చూడండి. రావయ్యా ఆనందయ్య, రా. ఆనందయ్య ఇట్రా. ఐడియా ఆనందయ్య నువ్వే కదా నా పొన్ను లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చినది? అయ్యో, మీ అమ్మాయిని లవ్ చేయడానికి ఐడియా లేదండి. నార్మల్ గా అమ్మాయిని లవ్ చేయడానికి నా దగ్గర ఐడియా అడుగుతారు. మామూలుగా అవరు పొన్నుకు అవరు పొన్నుకు అవరు పొన్నుకు ఇప్పుడు ఊర్లో అందరి పొన్నుకు ఐడియా చెప్పి అన్ని కుటుంబాలని నాశనం చేస్తావు కదా? అయ్యో లేదండి, నార్మల్ గా లవ్ చేయడానికి ఐడియాలు ఇస్తాను. అయితే ఉత్తునే తల్లి తల్లి నేను పంపేస్తాను. ఒరే కట్టు కట్టండి రా. ఇన్స్పెక్టర్ వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు రండి. ఈ కౌన్సిలర్ కి ఇక్కడేంటి పని? ఈ ఐడియా ఆనందయ్య నా కూతురు లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చుండాడు. అయ్యో అలాంటిదే లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం. చిన్న చిన్న ఐడియాలు ఇచ్చేవాడిని, ఇప్పుడు నన్ను బాగా ఇరికించారు ఈ కుర్రాళ్ళు. వాళ్ళంటే చిన్న పిల్లలు, వయసులో మీరు పెద్దవారు. మీ బుద్ధి ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, నేను ఏం చెప్తూ ఉండానంటే ఇతను పట్టుకుపోయి 4 పీకండి, లేకపోతే నేను 4 పీకుతాను. ఏం చెప్తారు? తప్పు మీరు చేస్తారు, మేము వచ్చి కాపాడాలి. సార్ వీళ్ళని వదిలేయండి, నేను చూసుకుంటాను. రేయ్, చదువుకున్న మీరు పని చేసుకోకుండా ఊర్లు తిరుగుతున్నారు కదా. మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ఎంత కష్టపడి చదివించుంటారు. వాళ్ళ కోసమైనా ఒక మంచి పని చేసుకుంటారా? 14 ఓట్లున్నాయి, 20 ఓట్లున్నాయని చెప్పి ఇలాంటి పనికి పనులు నా చేత చేయించి నన్ను అవమానపరిచి నా పరువు తీసేశారు కదా. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలనే అన్న ఇలాంటి ఐడియా ఇచ్చాను. ఏం మాట్లాడద్దు, మళ్ళీ నా కళ్ళ కనిపించారో చంపేస్తాను. జాగ్రత్త.